వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ సంచలన ప్రెస్ మీట్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా చైర్మన్ పదవిపై వస్తున్న వాస్తవాలను అవాస్తవాలను ప్రజలకు తెలియజేయపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించినట్లు భూపతి ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ అప్పట్లో నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం భూపతి ఆదినారాయణకు చైర్మన్ పదవీ కాలం 2 సంవత్సరాల 6 నెలలుగాను, తదుపరి తన సహచర కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణకు 2 సంవత్సరాల పదవీ కాలం, చివరి 6 నెలలు కౌన్సిలర్ పువ్వల రతిదేవికి చైర్మన్గా పదవీ కాలం కొనసాగేలా ఒప్పందం జరిగిందని, దానిలో భాగంగానే తాను చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారని అన్నారు. తన కాలపరిమితి ముగియగానే కామిశెట్టి సత్యనారాయణకి చైర్మన్ పదవి బదలాయింపునకు సిద్ధమవ్వగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వారు పదవి తీసుకునే పరిస్థితుల్లో లేకపోవడంతో ఈ పదవీ కాలాన్ని కొనసాగించారని, ఇంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో ఎన్నికలు ముగిసిన తరువాత జరిగిన పరిణామాల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చెప్పిన మాట ప్రకారం నా పదవిని కామిశెట్టి సత్యబాబుకు బదలాయించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ పార్టీ నియోజకవర్గపు ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయుడికి తనకు మధ్య ఉన్న కొన్ని ఆంతరంగిక వ్యవహారములు ఉండటం వలన ఆ వ్యవహారాలు 1 వారంలో పూర్తి చేస్తానని చెప్పడంతో ఆ హామీ నెరవేరిన తక్షణమే తన పదవిని కామిశెట్టి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగిస్తారని అన్నారు. ఒప్పందం ప్రకారం మా కౌన్సిల్ సభ్యులంతా కామిశెట్టి సత్యనారాయణకు పదవి బాధ్యతలు అప్పగించి పార్టీ పరిరక్షణకు కంకణం కట్టుకుని పనిచేస్తామని, ఒప్పందం ప్రకారం చివరి 6 నెలలు కౌన్సిలర్ పువ్వుల రతిదేవికి కూడా చైర్పర్సన్గా చేసి మా పార్టీ పేరును మా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయుడు ఆజ్ఞ ప్రకారం మేమంతా ఒక్క బాటపైనే ఉంటామని, మేము విడిపోయే వేరే పార్టీలోకి వెళుతామనే దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రీతమ పత్రికా విలేకరులకు, సోదరి కౌన్సిలర్స్ అందరకు చైర్మన్ అయిన నేను వెలువరించే యథార్థ విషయం. మొదటి నిర్ణయం ప్రకారం మన నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు అప్పటి ఎమ్మెల్యే గారు అయిన శ్రీనివాస్ నాయుడు గారి సమక్షంలో నాకు 2.5 సంవత్సరాలు, ఆ తదుపరి నా సహచర కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణ గారికి 2 సంవత్సరాలు, తరువాత శ్రీమతి పువ్వల రతిదేవి గారికి 6 నెలలు చైర్మన్గా చేసుకోవడానికి ఒప్పందం కుదిరిన తర్వాత నేను చైర్మన్గా పదవి స్వీకరించిన నా కాల పరిమితి ముగియగానే నేను కామిశెట్టి వెంకట సత్యనారాయణ గారికి చైర్మన్ పదవి బదలాయించుటకు సర్వసిద్ధంగా సత్యబాబు గారు ఉన్నాను. సత్యబాబు గారు తీవ్ర అనారోగ్యం బాధపడుతున్న సమయంలో వారు పదవి తీసుకునే స్థితిలో లేక ఆసుపత్రిలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత శ్రీనివాసనాయుడు గారు సమక్షంలో కౌన్సిలర్స్ మీటింగ్ జరిగినది. ఆ సమావేశంలో చైర్మన్ పదవి భూపతి ఆదినారాయణ నుండి కామిశెట్టి వెంకట సత్యనారాయణ గారికి బదలాయించాలని శ్రీనివాసనాయుడు గారు నన్ను అడగగా నేను సిద్ధంగా ఉన్నానని తెలియపరిచినాను. ఇంతలో ఎలక్షన్ కోడ్ వచ్చినది. ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన పరిమాణాల దృష్ట్యా మా నిడదవోలు ఇన్ఛార్జ్ అయిన శ్రీనివాస్ నాయుడు గారు నన్ను ఆగస్టు 1వ తారీఖున ఆ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సందర్భంలో నన్ను మీ పదవి సత్యబాబు గారికి బదలాయించాలని అడిగినారు. మే 2024 నుండి ఎప్పుడైనా నా సోదరుడైన సత్యబాబు గారికి నా బాధ్యతలు అప్పు చెప్పడానికి నేను సర్వసిద్ధంగా ఉన్నాను. కానీ
పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారితో మా ఇద్దరి మధ్య ఉన్న కొన్ని అంతరంగిక వ్యవహారాల వలన నేను పట్టడం జరిగినది. ఆ వ్యవహారాలు ఒక అంగీకారం రావడం జరిగినది. వారు దానికి అంగీకరించి ఒక్క వారం రోజుల్లో పూర్తి చేయగలనని వాడినని హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ నెరవేర తక్షణమే నా సోదరుడైన సత్యబాబు గారికి చైర్మన్గా మా కౌన్సిల్ అంతా వారి పదవి బాధ్యతలు అప్పగించి పార్టీ పరిరక్షణకు కంకణం కట్టుకుని పని చేస్తూ ఒప్పందం ప్రకారం చివరి 6 నెలలు శ్రీమతి రతీదేవి గారిని కూడా చైర్మన్ చేసి మా పార్టీ పేరు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారి ఆజ్ఞ ప్రకారం మేము అంతా ఒకే పార్టీలో ఉంటామని, మేము విడిపోయి వేరే పార్టీలకు వెళతామని దుష్ప్రచారంలో ఎవరు నమ్మవద్దని నేను 2 చేతులు జోడించి నమస్కరించి కోరుతున్నాను.